శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 62వ సర్గం. వానరోత్తముడైనటువంటి హనుమంతుడు దధిముఖుని కారణముగా కలత చెందియున్న మనస్సులు గల వానరులతో ఈ విధంగా అన్నాడు. ఓ కపివరులారా, మీరు ప్రశాంత చిత్తులై మధువులను సేవింపుము. మీకు అడ్డు వచ్చి వారిని నేను నివారిస్తాను. వానర ప్రముఖుడైనటువంటి అంగదుడు హనుమంతుని వచనాలను విని, ఓ వానరోత్తములారా, ప్రసన్న మనస్కులై మధువులను స్వీకరింపుడు. కృతకృత్యుడై వచ్చినటువంటి హనుమంతుని మాటను నేను అవశ్యము పాటింపవలను. అది అకార్యమైనను సరే, ఇట్టి ఘనకార్య విషయమున ఇక చెప్పవలసింది ఏమున్నది అని అన్నాడు. ఆ వానరు వీరులు అంగదుని నోట వెంట వచ్చిన మాటలను విని బాగు అనుచు మిక్కిలి సంతోషంతో ఆయన్ను ప్రశంసించారు. వానరులందరూ కపివరుడైనటువంటి అంగదుని అభినందించి నదీ ప్రవాహములు వేగముగా మరలా మధువనంలో ప్రవేశించారు. సీతాదేవిని చూచి వచ్చిన వార్తను విని అంగదుని ఆజ్ఞ వలన నిర్భయులై ఆ వానరులు మధువనంలో ప్రవేశించారు. పిమ్మట వనపాలకుల మాటలను త్రోసిపుచ్చి అందరూ మధువులను త్రాగారు. రసవంతములైన ఫలాలని తృప్తిగా ఆరగించారు. అప్పుడు వనమును రక్షించుటకి ఆరాటముతో వందల కొలదిగా వచ్చినటువంటి వనపాలకులు అందరినీ వారు మీదపడి కొట్టారు. ఆ వానరులందరూ కూడి తమ బాహువులతో ద్రోణముల కొలది మధువులను గ్రహించి తాగారు. తమకు అడ్డు వచ్చినటువంటి వారిని కూడా కొట్టారు. తేనెవలి పింగళ వర్ణములు గల కొందరు వానరులు కడుపు నిండా మధువును క్రోలి మిగిలి వాటిని నేలపై ఒలకబోస్తున్నారు. మరికొందరు మధుపాన మత్తులై మధువులను త్రాగగా మిగిలిన తేనె పట్టులతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. కొందరు కొమ్మలను పట్టుకొని చెట్ల బోదెల సమీపంలో కూర్చుని ఉన్నారు. మధువును అతిగా సేవించి మత్తులో ఉన్నటువంటి వారు ఆకులను పరుచుకుని శయనిస్తూ ఉన్నారు. మధుపాన మత్తులై వానరులు కొందరు పిచ్చెక్కిన వారిలాగా సంతోషంతో ఒకరినొకరు ఎత్తి నేలపైన పడవేస్తూ ఉన్నారు. మరికొందరు నడువలేక తడబడుతున్నారు. కొంతమంది సింహనాదాలను చేస్తున్నారు. మరికొందరు సంతోషంతో పక్షుల వలె కూస్తూ ఉన్నారు. మధుపానముచే మత్తిల్లి ఉన్నటువంటి వానరులు కొందరు నేలపై పరుండి ఉన్నారు. కొందరు వికృత చేష్టలు చేస్తూ నవ్వసాగారు. మరికొందరు ఏడుస్తున్నట్లుగా నటిస్తున్నారు. దధిముఖుని అనుచరులైనటువంటి వనపాలకులను ఆ వానరులు భయపెట్టి బాధించుచుండగా వారు అచ్చటి నుండి నలుదిశలకు పలాయనం చిత్తగించారు. ఆ వానరులు వనరక్షకులను మోకాళ్లతో కుమ్మి నేలపై ఈడ్చి ఆకాశమునకు విసిరివేశారు. అంతటా వనపాలకులు కలత చెందిన వారై దధిముఖుని వద్దకు వెళ్ళి ఇట్లు మొరపెట్టుకున్నారు. హనుమంతుని అనుమతి పొందినటువంటి వానరులు తమ ఇష్టం వచ్చినట్లు మధువనాన్ని ధ్వంసం చేస్తున్నారు. మమ్మ మోకాళ్ళతో పొడుస్తూ లాగారు. అంతటా వనపాలకుడైనటువంటి దధిముఖుడు వానరుడు మధువన ధ్వంసవార్తను విని మిక్కిలి క్రుద్ధుడై ఆ దెబ్బలు తిని వచ్చినటువంటి తన అనుచర కపులను ఓదార్చాడు. ఇటు రెండు బలగర్వితులైనటువంటి ఆ వానరుల కడకు వెళదాం. మధువులను భక్షించుతున్న ఆ వానరులను మనము బలప్రయోగంతో నివారిస్తాం అన్నాడు. వీరులైనటువంటి ఆ వానర పుంగవులు దధిముఖుని మాటలను విని వెంటనే అతనితో కూడి వేగముగా మధువనాన్ని చేరారు. వారి మధ్య ఉన్నటువంటి దధిముఖుడు వెంటనే ఒక చెట్టును పెకలించి తీసుకుని వేగంగా పరిగెత్తాడు. అతని అనుచరులైనటువంటి వారందరూ అతని వెంట పడసాగారు. క్రుద్ధులైనటువంటి ఆ వానరులు రాళ్లను, వృక్షాలను, పర్వతాలను గ్రహించి అంగదాది వానర ప్రముఖులు ఉన్నటువంటి ప్రదేశానికి బయలుదేరారు. వీరులైన ఆ వనపాలకులు తమ నాయకుడైనటువంటి దధిముఖుని మాటను విని తమ హృదయములందు నిలుపుకొని త్వరగా మధ్య చెట్లను, తాళ వృక్షాలను, శిలలను ఆయుధముగా కొని పరుగులు తీశారు. అంతటా వీరులైనటువంటి వేల కొలది ఆ వనపాలకులు బలగర్వితులై వృక్షముల మీదను నేలపైనను ఉన్నటువంటి అంగదాది వానరులను చుట్టుముట్టారు. పిమ్మట హనుమంతుడు మొదలగు వారిని ప్రముఖులు క్రుద్ధుడైనటువంటి దధిముఖును చూసి వెంటనే వారిని ఎదుర్కొన్నారు. మహాబలశాలియు మిక్కిలి బహుపరాక్రమం కలిగివాడునైనటువంటి దధిముఖుడు వృక్షాన్ని తీసుకుని వచ్చుచుండగా క్రుద్ధుడైన అంగదుడు పెద్దవారైన అతన్ని తన బాహువులతో కొట్టెను. ఆ అంగదుడు మత్తులో నిండిన వాడై ఇతడు నాకు పూజ్యుడైన తాత అని కూడా గుర్తింపక వెంటనే అతన్ని నేలపై పడదోసి క్రుమ్మెను. అంగదుని దెబ్బకు వానర వీరుడైనటువంటి ఆ దధిముఖుని బాహువులు, ఊరువులు, భుజములు నుగ్గునుగ్గైపోయినాయి.
అతని దేహం పట్టుతప్పి రక్తసిక్తమైంది. వెంటనే అతడు ఒక్క క్షణకాలం పాటు మూర్ఛిల్లాడు. సుగ్రీవుని మేనమావ అయినటువంటి ఆ దధిముఖుడు వెంటనే ఊరట చెంది పిమ్మట క్రుద్ధుడై దండమును చేపట్టి మధుపాన మత్తులైనటువంటి వానరులను నివారించాడు. వానరోత్తముడైన ఆ దధిముఖుడు ఎట్టకేలకు ఆ అంగదాదుల నుండి ముక్తుడై తన వద్దకు వచ్చినటువంటి అనుచరులతో ఏకాంతంగా ఇట్లు పలికాడు: వీరిని ఇట్లే ఉండనిండు. మనకు ప్రభువు సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు, కఠోరముగా శాసించేటటువంటి వాడు అయిన సుగ్రీవుడు శ్రీరాముని చెంతగలడు. అచ్చటకు వెళ్ళదము పదండి అన్నాడు. మనమందరం అచ్చటకు వెళ్ళి అంగదుని దోషములన్నింటినీ మన ప్రభువునకు నివేదిద్దాం. మన మాటలను విని అతడు క్రుద్ధుడై ఈ వానరులను శిక్షిస్తాడు. ఈ మధువనము మహాత్ముడైనటువంటి సుగ్రీవునకు ప్రాణప్రియమైనది. ఇది తండ్రి తాతల నుండి ప్రాప్తించినది, దివ్యమైనది, దేవతలకు కూడా చూడరానిది. మధుపానలోలురైన వానరులు ఇక నూకలు చెల్లినట్లు వీరికి. సుగ్రీవుడు వీరి మిత్రులందరినీ తగిన రీతిగా దండించి తీరును. రాజాజ్ఞను ధిక్కరించిన ఈ దుర్మార్గులు అందరూ వధార్హులే, అంటే మరణశిక్షను పొందవలసిన వారే. అప్పుడే దుస్సహమైన మన కోపం చల్లారును. మహాబలశాలి అయినటువంటి దధిముఖుడు ఆ వనరక్షకులతో ఇట్లా పలికి వారితో కూడి వెంటనే ఆకాశంలో ఎగురుతూ బయలుదేరాడు. అనుచర సహితుడై ఆ దధిముఖుడు సూర్యపుత్రుడైనటువంటి దీశాలి అయినటువంటి సుగ్రీవుడున్న వనానికి మరుక్షణంలో చేరాడు. అతడు ఆకాశం నుండి రామలక్ష్మణులను సుగ్రీవుని దర్శించి ఒక సమతల ప్రదేశమున అనుచరులతో కూడా కిందికి దిగాడు. మహావీరుడు, వనపాలకులకు నాయకుడైనటువంటి ఆ దధిముఖ కపివరుడు తన అనుచర పాలకులతో పరివృత్తుడై భూమి మీదకి దిగిన పిమ్మట దీనవదనంతో వినమ్రుడై చేతులు జోడించి పవిత్రములైనటువంటి సుగ్రీవుని పాదాలకు ప్రణమిల్లాడు. స్వస్తి.